అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ మాట ఏం సెలవిస్తా ఉంది అనంటే, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు. మన యొక్క జీవితంలో మనము చాలామంది కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. వారు సహాయం చేస్తారేమో, వీరు సహాయం చేస్తారేమో, వారు మన జీవితంలో మనల్ని పైకి తీసుకొస్తారేమో, వీరి ద్వారా మనం ఏ విధంగానైనా జీవితంలో బాగుపడతామేమో, వారి ద్వారా ఉద్యోగం వస్తుందేమో, వీరి ద్వారా సహాయం వస్తుందేమో, వారి ద్వారా మన యొక్క పిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతాయేమో, వారి ద్వారా మనకి సహాయం జరుగుతుందేమో అని చెప్పి ఇలా చాలా విషయాల్లో మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. వారి చేతుల వైపు చూస్తూ ఉంటాం. వారి యొక్క సహాయం కొరకు మనం ఎంతగానో పడికాపులు కాస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో ఆయనే నా పట్ల కార్యం చేయగలిగినటువంటి దేవుడు, ఆయనే నా తల పైకెత్తగలిగినటువంటి దేవుడు, ఆయనే నన్ను ఆదుకొనగలిగినటువంటి దేవుడు, ఆయనే నా పక్షముగా వ్యాజ్యమాడగలిగినటువంటి దేవుడు, ఆయనే నాకు న్యాయం తీర్చగలిగినటువంటి దేవుడు, ఆయనే నన్ను నడిపించగలిగినటువంటి దేవుడు, ఆయనే నాకు ఉద్యోగం ఇచ్చే దేవుడు, ఆయనే నన్ను పోషించే దేవుడు, ఆయనే 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 అని చెప్పి ఆయన మీద మనము ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన కొరకు మనము ఎప్పుడైతే ఎదురు చూస్తామో, అట్లాంటి వారు దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వారుగా మారతారు. అందుకని సెలవిస్తూ ఉంది, వారు నూతన బలాన్ని పొందుకుంటారంట, నూతన శక్తిని పొందుకుంటారు, నూతన ఉజ్జీవాన్ని పొందుకుంటారు. వారు ఏదైతే కోల్పోయారో కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని సొంతం చేసుకునే విధముగా వారు నూతన బలాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుడి మీద ఆశ పట్టుకుందాం, ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసినటువంటి వారు ఎన్నడూ కూడా నిరుత్సాహానికి గురి కారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? నా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు నూతన బలాన్ని పొందుకుంటారని. అవును తండ్రి, మేము మనుషుల వైపు కాకుండా నీ వైపు చూసేటువంటి వారేముగా, నీ దగ్గర నుంచి మేలులు పొందుకునేటువంటి వారేముగా, నీ దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాలు అనుభవించేటువంటి వారేముగా, నీ కొరకు ఎదురు చూసేటువంటి వారేముగా ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.